హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చేసిన ప్రాపర్టీస్లలో వీడియోస్లో ద బెస్ట్ ప్రాపర్టీ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఇంతకుముందు మనం 4-5 వీడియోలు చేస్తాం, అన్నీ కూడా రీసేల్ చేయబడ్డాయి. బట్ ఇది బ్రాండ్ న్యూ రెడీ టు ఆక్యుపై వెంచర్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నానండి, అపార్ట్మెంట్లోకి. అండ్ ఈ కంప్లీట్ అపార్ట్మెంట్ వచ్చేసి 1200 గజాల్లో నిర్మించబడ్డదండి. ప్రతి ఒక్కరు ఎవరైనా మీరు పర్చేజ్ చేయదలుచుకుంటే ఒకవేళ మీకు 22 గజాల అన్డివైడెడ్ ల్యాండ్ ఇవ్వబడుతుంది. సీసీ కెమెరా సెక్యూరిటీ ఉన్నది, బ్యాకప్ జనరేటర్ ఉన్నది, 2 బోర్లు కూడా వేయబడి ఉన్నాయి వాటర్కి. ప్రతి ఫ్లాట్కి పార్కింగ్ వచ్చే విధంగా కూడా మీకు వేయబడినది. పూర్తి సెక్యూరిటీ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టబడి ఉన్నదండి, ఏం డౌట్ అవసరం లేదు. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ప్రైమ్ ఏరియా బాచ్పల్లిలో ఉన్నదేనండి. మీకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి కూడా. లొకేషన్ అది నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మంచి లొకాలిటీ అండి, చుట్టూ మంచి అపార్ట్మెంట్స్ ఉండి నీట్గా ఉండే లొకాలిటీ. ఏ మాత్రం మాస్గా ఉండి డిస్టర్బెన్స్ ఉండే విధంగా ఉండదు. అందరూ మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ఉన్నత మధ్యతరగతి వాళ్ళు, అబోవ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, కూడా మంచిగా ఉండగలిగే ఏరియా, పొలైట్ ఏరియా కూడా. సో 2 లిఫ్ట్లు ఉన్నాయి ఇక్కడ, మీకు ఒక లిఫ్ట్ని చూపెట్టడం జరుగుతుంది. స్టేర్ కేస్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా కలిసి 3 ఫ్లోర్స్ ఉన్నదండి. ఫస్ట్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్లు అమ్మడం జరిగింది. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్లో 9 ఫ్లాట్స్ ఉన్నాయి. 9 ఫ్లాట్లలో 5 ఫ్లాట్లు ఈస్ట్ ఫేస్ ఉంటే 2 ఫ్లాట్లు వెస్ట్ ఫేస్, 2 ఫ్లాట్లు నార్త్ ఫేస్ ఉన్నాయండి. కారిడార్స్ కూడా మంచి స్పేషియస్గా 5 ఫీట్ల వెడల్పుతో కారిడార్స్. వెంటిలేషన్ కోసం తీయబడిన హోల్స్ అన్నీ కూడా కనీసం 3 ఫీట్ల వెడల్పుతో ఉన్నాయండి. నేను ఈ వీడియోలో మీకు ఒకటి వెస్ట్ ఫేస్, ఒకటి ఈస్ట్ ఫేస్, ఒకటి నార్త్ ఫేస్ ఉన్న ఫ్లాట్స్ని చూపెడుతున్నాను. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి క్లియర్గా మీకు 1100 ఎస్ఎఫ్టీ దగ్గర నుంచి మొదలుపెట్టి 1100 ఎస్ఎఫ్టీ నుంచి మొదలుపెట్టి 1125, 1150, 1200 వరకు మధ్యలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లింత్ ఏరియాతో ఉన్నాయండి. మీరు వేటినైనా చూసుకోవచ్చు. మీకు ముందెళ్తే ఈస్ట్ ఫ్లాట్స్ అండ్ నార్త్ ఫ్లాట్స్ దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 9 ఫ్లాట్స్ డైరెక్ట్గా సేల్ చేస్తున్నారండి బిల్డర్ వచ్చేసి. అండ్ ప్రతి గోడకి కూడా, వాల్కి కూడా పుట్టి పెట్టబడి ఉన్నది. ఒక ఇంట్లో ఉండాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ కూడా దీంట్లో ఏర్పాటు చేయబడింది. కిచెన్ కూడా మంచి స్పేసెస్ ఇవ్వడం జరిగింది. కిచెన్ పక్కనే ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్లో కూడా సఫిషియెంట్ సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ యూపీవీసీ డోర్లు కూడా మంచి క్వాలిటీ వాడడం జరిగింది. వుడ్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ వాడడం జరిగింది. ఫ్రేమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా టేక్ వుడ్ యూజ్ చేయడం జరిగింది. అండ్ వాష్ ఏరియా చూస్తున్నారు మీకు 3x4లో ఉండే వాష్ ఏరియా చాలా నీట్గా ఉన్నది. దాన్ని కూడా టైల్స్ వేయడం జరిగింది కంప్లీట్గా. అండ్ కామన్ బాత్రూమ్ ఒకటి ఉన్నది. హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత 2 బెడ్రూమ్లలో 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఇవ్వడం కూడా జరిగింది అనండి. సో కిచెన్లో కూడా మంచి స్పేషియస్గా ఉండి సింక్ అవన్నీ కూడా మంచి బ్రాండెడ్ వాడడం జరిగింది. ప్రత్యక్షంగా నేను కూడా చూసానండి. 5 ఈస్ట్ ఫేస్ ఫ్లాట్లు, 2 నార్త్ ఫేస్ ఫ్లాట్స్, 2 వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ అండి. మీకు చూసినట్టుగా ఫినిషింగ్ కూడా పుట్టి ఫాల్ సీలింగ్ కూడా చేయబడినదండి. మీరు డైరెక్ట్ రెడీ టు ఆక్యుపై అండి. మీరు మీ మెటీరియల్ సామాన్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మీరు ఉండడమే. అంత రెడీగా ఉన్నాయండి, ఏ మాత్రం అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ వర్క్, ప్లంబింగ్ వర్క్ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయబడ్డది. అన్నా ఇవన్నీ ఉన్నాయి అని రేట్ ఎంత చెప్తున్నారు అనే డౌట్ రావచ్చు. అండ్ దానికంటే ముందు దాంట్లో ఉండే ఎమ్యూనిటీస్ అన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏరియా గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పగలుగుతాం. వెంటిలేషన్ నో డౌట్ అండి. ప్రతి రూమ్లో ఆల్మోస్ట్ 2 కిటికీలు వచ్చేటట్టు బిల్డర్ ప్లాన్ చేసినాడు. డైరెక్ట్గా బిల్డరే సేల్ చేస్తున్నాడండి. మధ్యలో ఎట్లాంటి మీడియేటర్స్ లేరు. మీరు ఎవరికి కమిషన్ అట్లాంటిది ఇచ్చే అవకాశమే ఉండదండి. డైరెక్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడతారు. వాళ్ళ ఎంప్లాయీలు మిమ్మల్ని తీసుకుపోతారు. దీంట్లో వివోడ్ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళ కోఆర్డినేట్ చేయడం కోసం పెట్టిన టీం మెంబర్స్. మీకు ఏమాత్రం డౌట్ అవసరం లేదు ఈ ఇష్యూలో. అండ్ అన్న అన్ని ఇట్లనే చెప్తారు, బిల్డింగ్లకు పర్మిషన్లు అక్కడ అంటారు. నో డౌట్ అండి. మీరు ఈరోజు ప్లాట్ కొందామని అడ్వాన్స్ ఇచ్చేసి మీరు రేపు అమౌంట్ రెడీ చేసుకొని మొత్తం కట్టేస్తే వెంటనే రిజిస్టర్ అయిపోతుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. అంత పక్క మాట, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఇంకా మీకు. అండ్ సెకండ్ థింగ్, అన్న మేము పోలేము, మాకు లోన్ ఫెసిలిటీ కావాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ మీ ప్రొఫైల్ బాగుంటే వితిన్ 15 డేస్లో బిల్డరే దగ్గరుండి మీకు లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాడు. 100% చేసి పెడతాడు. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో 2-3 ఆన్ లోన్ తీసుకొని పర్చేజ్ చేసి ఉన్న వాళ్ళు ఉన్నారండి. ఏ మాత్రం డౌట్ అవసరం లేదు మీకు. సో బ్యాంక్ లోన్ వస్తున్నది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, అన్ని పర్మిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇది తీసుకోవచ్చు అన్న ఉద్దేశం మీరు చూస్తున్నారు. డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం చూస్తున్నాండి. ఎంత పెద్ద విండో పెట్టినారో చూస్తున్నారు. స్లైడ్ డోర్ లాగా ఫీల్ కావచ్చు దాన్ని మనం డైరెక్ట్గా. అంత పెద్దది వెంటిలేషన్కి, న్యాచురల్ వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో
పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ప్రత్యేకంగా దానికోసం వెంటిలేషన్ కోసం అడిషనల్గా లైట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఈవినింగ్ అరౌండ్ 3:30-4 ఆ టైంలో తీసినప్పటి వీడియో అండి మీరు చూస్తున్నారు. అయినా కూడా ఏ మాత్రం మీకు లైట్ యూజ్ చేయలేదు, ఎక్కడ కూడా సింగిల్ లైట్ కనెక్షన్స్ పెట్టలేదండి. కనెక్షన్స్ ఇచ్చినాయి, ఎక్కడ కూడా లైట్ పెట్టలేదు. సో ఎంత వెంటిలేషన్ ఉన్నదని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వెస్ట్ ఫేస్కి సంబంధించిన ఫ్లాట్ కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ప్లానింగ్ అన్నిటికీ సేమ్ అండి, ఏ మాత్రం తేడా లేదు. కాకపోతే కొంచెం ఏరియా, ఒక దాంట్లో కొంచెం ఏరియా ఒక 50 స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఎక్కువ వస్తుంది, ఒక 50 ఎస్ఎఫ్టీ తక్కువ వస్తుంది. సో మనకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ దీంట్లో ఉన్నాయండి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కంప్లీట్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 1200 గజాలలో నిర్మించబడ్డది. ప్రతి ఒక్కరికి అన్డివైడెడ్ ల్యాండ్ 22 గజాలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ కొంచెం అటు కొంచెం ఇటు కూడా కావచ్చు. డైరెక్ట్గా బిల్డర్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. మీరు అమౌంట్ రెడీగా ఉంటే నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రెడీ టు ఆక్యుపై. మీరు మీ సామాన్ తీసుకోకపోయి మీ ఫ్యామిలీని దాంట్లో రన్ చేసుకోవడమే, ఏ మాత్రం ఇబ్బంది లేదు. అండ్ ఒక హాల్, కొంచెం డైనింగ్ ఏరియా, కొంత డైనింగ్ ఏరియా, కిచెన్, 2 బెడ్రూమ్లు, కిచెన్ పక్కన వాష్ ఏరియా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఏ రూమ్లో కూడా మీరు లైట్ వేసుకోకపోయినా కూడా వెంటిలేషన్, ఆ గాలి అనేది ధారాళంగా వచ్చే విధంగా కంప్లీట్ ప్యూర్ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాయి. అండ్ అపార్ట్మెంట్కి 3 వైపుల రోడ్ ఉన్నదండి. మీరు నీ నాట్ టు వరీ. మీకు ఈస్ట్ సైడ్ రోడ్ ఉన్నది, వెస్ట్ సైడ్ రోడ్ ఉన్నది, నార్త్ సైడ్ రోడ్ ఉన్నది, సౌత్ సైడ్ ఒక దగ్గర మాత్రం రోడ్ లేదు. మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నది అపార్ట్మెంట్ కూడా. అండ్ మీరు పర్ఫెక్ట్ అమౌంట్ మొత్తం పెట్టి తీసుకుంటే వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అన్న మేము లోన్ ప్రాసెస్ పోతామంటే 20% అమౌంట్ కనుక మీరు పే చేస్తే ఫ్రెండ్స్, రిమైనింగ్ అమౌంట్ అనేది లోన్ ఇప్పించబడుతుంది. బిల్డరే దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఐసిఐసిఐ నుంచి మీకు లోన్ ఇప్పించబడుతుంది. మీ దగ్గర ఉండాల్సిన ప్రికాషన్ ఏంటంటే మీ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుందనండి. ఆ ప్రొఫైల్ బిల్డర్ మేనేజ్ చేయలేడు కాబట్టి ఎట్లాంటి లోన్స్ లేట్గా కట్టడం కానీ, క్రెడిట్ కార్డ్స్లో ఇట్లాంటివి ఏమైనా ఉండకుండా మీరు చూసుకుంటే డెఫినెట్గా మీకు వితిన్ 15 to 20 days రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీకు లోన్ ప్రాసెస్ అంతా అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోతుంది మీకు. అండ్ ఎమ్యూనిటీస్, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయండి మీకు. అడిషనల్గా పవర్ జనరేటర్ ఉన్నది, 2 బోర్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. వీటన్నిటికీ పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా కంప్లీట్గా పార్కింగ్లో టైల్స్ వేయబడి ఉన్నది. మీకు వాటర్ సప్లై 2 అడిషనల్గా ఒక బోర్ వేయడం జరిగింది, అందరికీ సరిపోయే విధంగా ఉండేటట్టు. సో ఎమ్యూనిటీస్ కోసం ఒక 2 lakhs మాత్రం ఎక్స్ట్రా చెప్తున్నారండి. ఎమ్యూనిటీస్ అయినా 2 lakhs ఎక్కువ చెప్పినా కూడా మార్కెట్ రేట్ బయట అక్కడ ఎస్ఎఫ్టీకి నడుస్తున్న దానికంటే సుమారుగా 1000-1200 తక్కువకి ఇస్తున్నారండి. ఎందుకంటే బిల్డర్ ఇది తీసేసి ఇంకొక వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి ఈ అవకాశం అద్భుతమైన అవకాశం అనాలండి. సదవకాశం, విద్యావకాశం అని చిన్న అవకాశం, లక్ ఉంటేనే ఇట్లాంటి అవకాశం వస్తుంది మనకి. ఇట్లాంటి అపార్ట్మెంట్లు దొరుకుతాయి, షార్ట్ పీరియడ్లో దొరుకుతాయి. అండ్ లక్కీలీ అన్న మనకు తెలిసిన అతను కావడం వల్ల మన ఫ్రెండ్ ఒకతను తీసుకుంటా అంటూ వెళ్తున్నాడు. అక్కడ చూసినట్టు అతను వీడియో తీసుకొచ్చిన తర్వాత రారాబాబు పోయి తీసుకొద్దాం, మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొనుక్కుంటే చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి, నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అవుతా అని చెప్పేసి వెంటనే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చేస్తున్నానండి. ఇంకో వీడియో క్యాన్సిల్ చేసుకొని మరి వెళ్ళి ఈ వీడియో తీసుకొని వచ్చినాను. మన దాంట్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే నో డౌట్ అండి, మీరు డైరెక్ట్గా బిల్డర్ దగ్గరికి వెళ్ళి నంబర్ ఇస్తున్నాను, వాళ్ళ స్టాఫ్ది, వాళ్ళే మాట్లాడి మిమ్మల్ని బిల్డర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తారు. మధ్యలో ఎవరి ఇంటర్వెన్షన్ ఉండదు, మీరు ఎవరికి కమిషన్ పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. సో అంత పర్ఫెక్ట్గా మీరు చూస్తున్నారండి. 3rd floorలో ఒక ఫ్లాట్ చూపిస్తున్నాను నేను మీకు. ఏం లైట్లు లేవండి, ఇంకా లైట్లు ఎక్కడ వేయబడలేదు. మీరు చూస్తున్నారు కదా ఎంత వెంటిలేషన్ ఉన్నదో క్లియర్గా. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి, మనం చూస్తున్నాం కదా ఎంత క్లియర్గా ఉన్నదో, ఏ మాత్రం డౌట్ అవసరం లేదండి మీకు. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని కిచెన్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను. చూడండి ఎంత స్పేషియస్గా ఉన్నదో. పక్కకు పూజ గది కోసం ఉన్నది, దానిపైన వెంటిలేటర్ పెట్టింది, దాంట్లో వెళ్తూ రావడం కోసం. మీకు కిచెన్ ఏరియా చూస్తున్నారు, మంచి ప్లేస్లో కిచెన్ ఏరియా ఉన్నది. అండ్ ప్లాట్ఫామ్ కూడా పర్ఫెక్ట్ హైట్ మీద కట్టడం జరిగిందండి. సింక్ కూడా మంచి హైట్లో పెట్టడం జరిగింది. దీంట్లో వెంటిలేషన్ ఉండేటట్టు ఒక విండో, అండ్ మీకు ఇంకా వెంటిలేషన్ విండ్ ఫ్లో ఉండడం కోసం అని చెప్పేసి కానీ వాష్ ఏరియా పక్కనే ఉండే విధంగా వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ గ్రిల్స్ కూడా కంప్లీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి ఇంటికి. అండ్ టైల్స్ చూస్తున్నారు, ఎబోవ్ ద హెడ్ హైట్, విండో లెవెల్కి ఎక్కడైతే ఉన్నదో హైట్ లెవెల్లో ఆ వర్క్ కూడా టైల్స్ వేయడం జరిగింది. ఏ మరకలు పడ్డా కూడా తుడుచుకుంటే ఈజీగా పోయేటట్టు కూడా టైల్స్ ఉన్నాయి, ఏ మాత్రం ఇబ్బంది లేదు. అండ్ పూజ రూమ్లో కూడా చుట్టూ టైల్స్ వేయడం జరిగింది, మీరు చూస్తున్నారు క్లియర్గా. అండ్ మనం ఇది వెస్ట్ ఫేస్ చూస్తున్నాం కాబట్టి లోపలికి కాగానే ఒక హాల్ ఉంటుంది. హాల్లో నుంచి మనం ఫస్ట్ ఒక కార్నర్లో బెడ్ ఉంటుందండి. దీంట్లో మాత్రం అటాచ్ బాత్రూమ్ ఉండదు, మీరు చూడొచ్చు క్లియర్గా. అండ్ వెంటిలేషన్ కోసం దీనిపైన కూడా వెంటిలేషన్ చూస్తున్నాం. మీకు బయట నుంచి లోపలికి వెళ్తుంటే వెంటిలేషన్కి బోత్ సైడ్స్ వెంటిలేషన్ ఉన్నది. ఫాల్ సీలింగ్ చూస్తున్న పైన మీకు ఎట్లాంటి ఫాల్ సీలింగ్ డ్యామేజ్గా, ఈ గోడలకి ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా 4 sides వాల్స్కి పుట్టి పెట్టబడి ఉన్నది అనండి. అండ్ అన్ని రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేయబడి ఉన్నది. మీకు
నీట్ లుక్ అండి, ఎక్దమ్ నీట్ లుక్. అండ్ ఈ రూమ్లో కూడా సెల్ఫ్స్ ఉన్నాయి, మీరు ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఆ విధంగా చూస్తున్న సెల్ఫ్స్ క్లియర్ కనబడుతున్నది మీకు. ఆ తర్వాత మనం కామన్ ఏరియాలోకి వెళ్తాం. కామన్ ఏరియాలో వెళ్ళిన తర్వాత కామన్ ఏరియాలో ఎదురుగా ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక సింక్ ఉంటుంది మీకు. ప్రతి ఇంట్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం ఆ విధంగా ఒక సింక్ ఉంటుంది. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి స్పేస్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్. ఒక్కొక్క సైజులు చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ హ్యాండ్ వాష్ ఉన్నది, క్లీన్ చేసుకోవడం వాష్ ఏరియా కోసం అని చెప్పేసి. సింక్ పెట్టుకుని దానికి కూడా టైల్స్ వేసి ఉన్నాయి నీట్గా, లైట్ పెట్టుకోవడానికి వీలుగా. అండ్ కామన్ బాత్రూమ్ మనకు క్లియర్ కనబడుతున్నది దాంట్లో. నెక్స్ట్ బెడ్రూమ్లో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్లో అండి మీరు చూసిన క్లియర్గా. అండ్ దీంట్లో కూడా వెంటిలేషన్ వచ్చే విధంగా బోత్ సైడ్స్ విండోస్, పైన ఫాల్ సీల్. ఇది కూడా మనం చూస్తున్నాం కదా, అటు ఒక విండో ఉన్నది, ఇటు ఒక విండో. మీరు ఇంట్లోకి వచ్చి ఇంకా ఏం పని చేయించుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఎక్సెస్గా కావాలంటే వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. అది ఇట్స్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. మీకు ఏ విధంగా కావాలన్నది మీరు చేయించుకుంటారు, అది పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇట్లనే మెటీరియల్ తీసుకొచ్చి కూడా పెట్టుకొని ఉండవచ్చు. అంత సూపర్గా ఉన్నది, ఫైన్ ఫినిషింగ్. గోడలన్నీ కూడా ఏ మాత్రం ఎగుడు దిగులు లేకుండా, క్రాక్స్ వచ్చే విధంగా కాకుండా ఫ్లాట్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇంజనీర్ పర్యవేక్షణలో నిర్మించబడ్డ ఇల్లులు అండి ఇవన్నీ కూడా. సో మీకు డౌట్ అవసరం లేదండి. నేను ఒక ఈస్ట్ చూపించాను, ఒకటి నార్త్ అయిపోయింది, ఒకటి వెస్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు అన్నీ కూడా. సో డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్గా నెంబర్ ఇచ్చినాను, వాళ్ళకి కాల్ చేయండి అండి. ఆల్మోస్ట్ ఆల్ నేను ఫ్లాట్కి సంబంధించిన అన్ని వివరాలు చెప్పినాను అనుకుంటున్నాను. ఒకసారి చిన్నగా జిస్ట్ ఇస్తాను నేను మీకు. ఎంటైర్ అపార్ట్మెంట్ వచ్చి 1200 గజాల్లో ఉన్నది. ప్రతి ఒక్కరికి 22 గజాల అన్డివైడెడ్ ల్యాండ్ వస్తుందండి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. డైరెక్ట్ బిల్డరే అమ్ముతున్నాడు, మీ దగ్గర ఎవరు మీడియేటర్స్ ఉండరు, ఎవరికి కమిషన్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంటి బయట నుంచి చూపిస్తున్నాను మీకు ఎంత ఏరియా ఎట్లా ఉన్నది అని చూపించడం కోసం అని చెప్పేసి. అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి, ఏ మాత్రం డిస్టర్బెన్స్ ఉండే మాస్ కల్చర్ అయితే లేదు. అండ్ ప్రతి ఫ్లాట్ కూడా 2 BHK అండి, 3 BHK సింగిల్ BHK లేవు, అన్నీ కూడా 2 BHKs. ఒక్కొక్క ఫ్లోర్లో 9 ఫ్లాట్స్ ఉన్నాయండి. 5 ఈస్ట్ ఫేస్లు, 2 వెస్ట్ ఫేస్లు, 2 నార్త్ ఫేస్లు, పూర్తిగా 9 ఫ్లాట్స్ ఉన్నాయి మీకు. అండ్ అన్ని అపార్ట్మెంట్లకు కూడా, అన్ని ఫ్లాట్లకు కూడా పార్కింగ్ ఏరియా ఉన్నది. కింద సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం బ్యాకప్ జనరేటర్ ఉన్నది, 2 బోర్లు ఉన్నాయి. ఎమ్యూనిటీస్ అన్నిటికి కలిపి కూడా ఎక్స్ట్రాగా ఒక 2 lakhs వేయాల్సి వస్తుంది. కారిడార్స్ అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ 5 feetతో ఉన్నాయి. వెంటిలేషన్ కోసం పెట్టిన ఏరియాలన్నీ కూడా కనీసం 3 feetతో ఉన్నాయి మీకు. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ నెంబర్ చేసి అసిస్ట్ చేయడానికి పైన నెంబర్స్ ఉన్నాయి. డైరెక్ట్ బిల్డరే కూర్చొని మాట్లాడితే మీకు డీల్ క్లోజ్ అయ్యే విధంగా ఉంటుంది. మంచి అవకాశం అండి, ఊరికనే రావు ఇట్లాంటి అవకాశాలు. అండ్ గ్రిల్లింగ్ కూడా చూస్తున్నారు బయట, మీరు కావాలనుకుంటే అట్లా గ్రిల్లింగ్ కూడా మీరు చేయించుకోవచ్చు. కొన్నిటికి చేయించున్నది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా ఉంటే. అండ్ సో మీకు మంచి అవకాశం ఇది. ఫ్లాట్ రేట్ వచ్చేసి కేవలం 3600 SFT అండి. 40 లక్షల లోపల మీ ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. 1100 అయితే 40 నుంచి 42, 43 లక్షల లోపల మీకు కొత్త ఇల్లు అండి, పాతది కాదు, రీసేల్ చేస్తున్నది కాదు. కేవలం 43 లక్షల్లో మ్యాక్సిమం అది ₹1 అటు ఇటు ఉండొచ్చు. లోన్ ఫెసిలిటీ మీకు కంప్లీట్గా బిల్డరే దగ్గర నుంచి చూసుకుంటాడు. మీకు వితిన్ 15-20 డేస్లో బిల్డరే లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాడు ICICI బ్యాంక్ నుంచి. మీ ప్రొఫైల్ బాగుండాలి మీది, అదొకటే ప్రికాషన్. అండ్ మీరు డైరెక్ట్ కట్టుకుంటే రేపే రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు, డౌట్ ఏం లేదు. అమ్యూనిటీస్ కోసం 2 lakhs ఎక్స్ట్రా ఉంటాయండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నంబర్స్ ఉన్నాయండి, పైన కాల్ చేయండి. మీకు విజిటింగ్కి తీసుకెళ్ళి క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది, క్రిస్టల్ క్లియర్గా. ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఫొటోస్ కూడా నేను కొంత లాస్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. మీరు ఫ్లోర్ ప్లాన్ కూడా చూసుకోండి క్లియర్గా. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, నో నీడ్ టు వరీ. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా అడగండి. మీరు పర్సనల్గా విజిట్ చేయండి. సాటర్డే సండేస్ వస్తున్నాయి, విజిట్ చేసి మీరు సాటిస్ఫై అయితే చూడండి. బయట ఎక్కడైనా 6000, 7000 అంటున్నారండి. మీ ఈజీగా 3600, 3700 ఏం దొరుకుతున్నది. మంచి డీల్ అవుతుంది మీకు అందరికీ. 2 లిఫ్ట్లు కూడా మంచి ఉన్నది, బ్యాటరీ బ్యాకప్ కూడా ఉన్నది పెట్టింది. సో ఇట్లాంటి మంచి వీడియోస్ చేస్తుంటా. కొత్త సెక్టర్లోకి పోతున్నా, మీరు నన్ను కూడా ఆశీర్వదించండి. ఈ వీడియో నచ్చితే ఎవరైనా తీసుకుంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ అండి, నాకు కూడా సపోర్టివ్ ఉంటుంది. బాయ్. డాక్టర్ సయ్యద్ వారి ఆయుర్వేదిక్ మరియు మల్టీ స్పెషాలిటీ క్లినిక్. ఇంటర్నేషనల్ అవార్డ్ అయిన బెస్ట్ క్రానిక్ డిసీజ్ స్పెషలిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సయ్యద్. వారు తమ 15 సంవత్సరాల అపార అలోపతిక్ ప్రాక్టీస్ మరియు వారసత్వ ఆయుర్వేదిక్ హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా అన్ని వ్యాధులకు ఆపరేషన్ మరియు డయాలసిస్ లేకుండానే సంపూర్ణ చికిత్స అందిస్తున్నారు. మూత్రపిండాలు ఫెయిల్ అయిపోయినా లేక డయాలసిస్ చేయించుకుంటున్నా, మూత్రపిండాల్లో రాళ్లున్నా లేక మూత్రపిండాల యొక్క ఏ వ్యాధైనా, పైల్స్ అంటే అర్షమొలలు, డయాబెటీస్, పత్తిశయంలో రాళ్లు, కాలేయంలో రాళ్లు, పురుష బలహీనత, స్త్రీ జనసేంద్రియ వ్యాధులు, ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు,
జుట్టు రాలటం, పింపుల్స్ మరియు ఫేర్నెస్, బరువు తగ్గటం లేదా పెరగటం, ఇలా ఏ వ్యాధైనా మేము అతి తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నాము. ఇప్పటికే ఎన్నో వేల మందికి పూర్తిగా నయం చేయబడింది. ఎమర్జెన్సీ కేర్, ఐసీయూ, క్యాజువాలిటీ ల్యాబ్ వంటి సౌకర్యాలు గల హాస్పిటల్. అపాయింట్మెంట్ కొరకు కాంటాక్ట్ చేయండి. డాక్టర్ సయ్యద్స్ క్లినిక్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్ రోడ్, హైదరాబాద్. 7989376363 పై కాల్ చేయండి.